వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆగస్టు 16 నుంచి 31 తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. చతుర్థమందు శని వక్రీకరించి, పంచమందు రాహు, సప్తమందు గురు కుజులు, 26వ తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలో, అలాగే రవి బుధ శుక్రులు దశమ స్థానంలో, కేతువు లాభస్థానంలో. విశేషించి రవి యొక్క సంచార ప్రభావం, కేతు యొక్క సంచార ప్రభావము, గురువు యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభయోగాన్ని పొందుతారు. ప్రయత్నిస్తే దైవానుగ్రహం ఉంది కాబట్టి, గ్రహ అనుగ్రహం లేకపోయినప్పటికీ దైవానుగ్రహం కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క 16 రోజుల్లో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ గ్రహానుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం కారణం చేత కొంత విశేషించి స్వయం కృషితో ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక అష్టమ కుజ సంచార ప్రభావం అనుకున్నటువంటి పనులలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి, అనగా ఈ యొక్క మాసాంతంలో కొన్ని రకాల ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వేసినట్లయితే అంతా శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దశమ రవి సంచార ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ, నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ వాటికి మంచి ఫలితాలు కలిగినప్పటికీ కూడాను గ్రహ ప్రభావం కొంత అనుకూలంగా లేని కారణం చేత కొంత చికాకులు, సమస్యలు అనేటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని వక్రీకరించి ఉండడము, అలాగే కుజుడు అష్టమ సంచార ప్రభావం, ఈ కారణం చేత ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో సంతృప్తి పొందలేకపోతారు. తద్వారా కొంత మానసికమైనటువంటి విచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహార్థులకి చక్కటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్నటువంటి విధంగా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే ఆ శని వక్రీకరించినటువంటి కారణం చేత మునుపటి కంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు చేర్పులు సూచిస్తున్నప్పటికీ మీ యొక్క స్వయంకృత ఆలోచనలకే మిమ్మల్ని మీరు నమ్ముకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు. అయితే ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే దైవానుగ్రహం ఉన్నటువంటి జాతకం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, కానీ గ్రహానుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడాను సమాజంలో సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, అలాగే 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది, ధనరాబడి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ సమయాల్లో మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది, స్ట్రెస్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు సక్రమంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కావున మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. మనస్సు విచారం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడాను మనస్సు సహకరించలేకపోవడం వలన ఆ యొక్క మనస్సు ప్రశాంతంగా లేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక 18, 19 తారీఖుల్లో సోదర సోదరీమణులు, పరిచయస్తుల యొక్క సహాయ సహకారాలతో అన్ని రకాల కార్యక్రమాలు కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనరాబడి కూడా అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క 18, 19 తారీఖుల్లో ఉంటుంది. మీరు చేసినటువంటి అనుకున్నటువంటి పనికి ప్రతిఫలం దక్కుతుంది. తద్వారా కొంతవరకు మానసికమైనటువంటి శాంతిని, ఆనందాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఇక 20, 21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు మీకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా సంతృప్తి అనేటువంటిది 20, 21 తారీఖులో పొందలేకపోవడం వలన ఏ పని యందు కూడాను మనస్సు లగ్నం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 22, 23 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు అన్నీ కూడాను ఆలోచనలకే పరిమితాయి తప్ప ఆ ప్రయత్నాలు కార్యరూప దాల్చకపోవడం, తద్వారా మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలించుకుని స్వయం కృషితో
మీరు ప్రయత్నపూర్వకంగా మీ యొక్క ఆలోచనలకి పదును పెట్టి మీరు నిర్ణయాన్ని అమలు చేసుకున్నట్లయితే కొంతవరకు మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు. అన్నింటా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి 22, 23 తారీఖులో గోచరం అవుతుంది. ఇక 24, 25 తారీఖుల్లో, 26, 27 తారీఖుల్లో మీ జీవితంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు, కష్టాలు అనేటువంటివి తీరుతాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ధన రాబడి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ధన రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. FMCG రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యాలయాల్లో రంగంలో ఉన్నటువంటి వారికి అధిక లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి యొక్క నిర్ణయం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తద్వారా వారి ద్వారా మీకు లాభం చేకూరుతుంది. విశేషంగా ధన రాబడి కూడా 26, 27 తారీఖులో ఉంటుందని చెప్పొచ్చు. ఇక 28, 29, 30, 31 ఈ 4 రోజులు కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆల్రెడీ మీరు 28, 29, 30 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నటువంటి దాంట్లో ఖర్చులు ఉన్నట్లయితే ఆ ఖర్చులను వాయిదా వేసుకుని ఆ ఖర్చును తగ్గించుకున్నట్లయితే ఆల్రెడీ ఆ సమయంలో ఆకస్మిక ఖర్చులు మీకు ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకున్న ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడి ఈ విధంగా మీకు కొంత ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి మీరు మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది 28, 29, 30 తారీఖులో ఖర్చులను తగ్గించుకోవడం, వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు. ఒక మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, జిగ్జాగ్ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, ఏ పని యందు కూడాను శ్రద్ధ లేకపోవడం, తద్వారా మీరు ప్రశాంతతని కోల్పోతామని చెప్పొచ్చు. ఇక 31 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానంతో విభేదాలు కానీ, సంతానం మూలకంగా సమస్యలు కానీ, సంతానం మూలకంగా ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను గ్రహానుగ్రహం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ, దైవానుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రధానంగా రవి యొక్క అనుగ్రహము, కేతు యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా ఉన్న మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అన్నింటిని తలెత్తుతాయి. అష్టమ కుజ సంచార ప్రభావం 26వ తారీఖు ఉన్నటువంటి కారణం చేత 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అనుకున్నటువంటి పనులలో కాస్త వెసులుబాటు లేకపోవడము, ఆటంకాలు ఎదురవ్వడము, అనుకున్నటువంటి పనులు జరగకపోవడం, తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటిది ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దైవానుగ్రహం లేనిదే ఏ పని యందు కూడా విజయాన్ని పొందలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా ముఖ్యంగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి ఇది చాలా అమోఘమైనటువంటి కాలము. మళ్ళీ ఈ సంవత్సరంలో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రధానంగా ఉంది కాబట్టి శనీశ్వర హోమము, అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు మరియు మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నట్టే కర్మదోషాలే. ఆ కర్మదోషానికి మన చేత అనుభవింపజేయడానికి కారకమైన గ్రహం శనిగ్రహం కాబట్టి అట్టి శని త్రయోదశి రోజున కర్మదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి. కాబట్టి అవకాశం కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది పర్ హెడ్. అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? వృశ్చిక రాశి వారికి ప్రధానంగా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ లేదా విష్ణవే నమః, నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తర పారాయణం చేయడం, అలాగే శనైశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, అలాగే ఈశ్వరునికి అర్చన జరిపించుకోవడం, అనగా నీలి రంగు పుష్పాలతో అర్చన జరిపించుకోవడం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తొలగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు కూడాను కాళీ కవచము అనేటువంటిది రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. చాలా మటుకు సమస్యలు అనేటువంటి తగ్గుతాయి. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.